AM బిర్యానీ అంటేనే హైప్. సత్యతో సత్య మూవీ చూస్తున్నా. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా ఈ వ్లాగ్లో ఏంటంటే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 4:30 అయింది, పొద్దున్న 4:30 అయింది. అయితే అలీగఢ్ 2 రోజుల్లో దుకాణం సర్దేస్తున్నాడు. అందుకే మేము ఇక్కడ ఉన్న మాదాపూర్లో ఉన్న 4AM బిర్యానీకి వెళ్దాం అనుకుంటున్నాం. ఆడు వచ్చినప్పటి నుంచి 4AM అన్నాడు. అసలు నిన్నే వెళ్ళాలి, నిన్న వెళ్ళకపోవడం వల్ల రోజంతా ముఖం మార్చుకుని కూర్చున్నాడు. అందుకని ఈరోజు ప్రతి పరిస్థితులు వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతున్నాం. పదండి అక్కడికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. చలో. రే 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 ఏంట్రా వాటమేంట్రా? బీహార్ వాళ్ళని చూసావా? రాజ్ బిహారీ, బీహార్ కా షేర్. మాయ మొత్తానికి ఆ చల్లో 20 కిలోమీటర్లు జర్నీ చేసి మాదాపూర్లో ఉన్న ఈ 4AMకి వచ్చాం. దీని పేరేంటో నాకు తెలీదు. అసలు ఆ టైంకి చూడండి బయట ఎన్ని బళ్ళు ఉన్నాయో, అసలు ఖాళీ లేదు. మేము వెళ్ళే టైంకి వినాయకుడు నిమర్శనాలు ఒకటి అనుకుంటా. తెల్లారుజామున తినడానికి అందరూ వచ్చేసారు. ఇదంతా పాకలా ఉంది మాయ. ఆడోళ్ళు మగోళ్ళు ఫ్యామిలీలు కూడా వచ్చి తింటున్నారు. ఇంకా మేము 2 మటన్ బిర్యానీలు చెప్పాం. ఆ పైన డీప్ ఆయిల్ రోస్ట్ చేసిన చికెన్ పీసులు కూడా వేసారు. ఈ తెపాలంగాడు చూడండి ఇంకా మొదలెట్ట ముందే తినేస్తున్నాడు. పర్లేదు తినే హాయంగా తినే. ఈ రైస్ వచ్చేసరికి నాకు కొంచెం పసుపు వాసన వచ్చింది మాయా, కొంచెం చాలా పసుపు వాసన వచ్చింది. మటన్ పీసులు అయితే ఒక 4-5 పీసులు వేసారు. రేట్ వచ్చి 300 ఎంతో పడ్డట్టుంది. మటన్ పీస్ కూడా పర్లేదు, బాగానే కుక్ అయింది. ఇంకా టేస్ట్ చూసారు మాయా, టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. మామూలు వరస్ట్ గా లేదు, అస్సలు నచ్చలేదు టేస్ట్. మామూలుగా అయితే చికెన్ ఆయిల్ లో డీప్ రోస్ట్ చేస్తే ఎలా ఉన్నా సరే తినగలుగుతాం, బానే ఉంటది. ఇక్కడేంటో అసలు ఆ చికెన్ రోస్ట్ కూడా అదో రకమైన ఫ్లేవర్ వచ్చింది, అది కూడా అస్సలు బాగాలేదు మాయ. మా అలీగాడు అయితే గోల ఆడ కడక్ 4AMకి తీసుకెళ్ళమంటే ఇలాంటి దానికి తీసుకొచ్చావా అని చెప్పి ఏడుపు ఏడవకుండా ఎడుతూనే ఉన్నాడు అక్కడ ఉన్నంతసేపు. పొద్దున్నే టైం బొక్క, నిద్ర బొక్క, మెయిన్ డబ్బులు బొక్క. మా అలీగాడు పోరేం అని దొబ్బాడు. ఇలా జరిగింది. నేను ఆడి బాధ చూడలేక ఆ పక్కనే ఇంకోటి ఉందంట మా 4AM, అక్కడ కూడా ట్రై చేద్దామని వెళ్ళాం. ఇప్పుడు హైదరాబాద్ ఫస్ట్ శాంతాస్ 4AM బిర్యానీ అనే దానికి వచ్చాం మాయా. అక్కడ కోట అయిపోయింది, అక్కడ బేలా అయిపోయాం. అందుకని దీనికి వచ్చాం. చూద్దాం ఎక్కడేమవుద్దాం. రే ఎంత మంది ఉన్నారేంట్రా మనలాగా. వరద బాధ్యతలు మనమే అనుకున్నాం, మనకు మించిన వరద బాధ్యతలు ఉన్నారు. తీసుకున్నావా? మటన్ 300. బాబోయ్ ఇదేంటి ఇది? గోంగూర ఏంటి ఆకులాగే ఉంది. గుంటూరు స్టైల్. తినరా బాబు, తిను. నేనే పల్లె, నువ్వే ఫస్ట్. ఎలా ఉంది రైస్ అయితే మాయా? మా అలీగఢ్ లాంటి వాళ్ళకి మా అలీగఢ్ ఈ ప్లేట్లు 4 తింటాడు, అంత తక్కువ క్వాంటిటీ. నిమ్మకాయలో నీళ్ళు లేవు. వెరీ గుడ్. మూలిగా వచ్చింది ఇందాక, అక్కడ కూడా వచ్చింది. మొక్క నొక్కరాది, మొక్క నొక్కరండి ముడుగు నొక్కి. హల్వాలా ఉందా మెత్తగా? ఓకే తిను. అలీ గారు తింటున్నారు. ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు మనకి. ఏంటంట? పచ్చిమిరపకాయ తినేసాడంట. టేస్ట్ బాగుందా? మా ఇంటి దగ్గర దొరకలా. ఓన్లే తినరా బాబు. ఇంటికి వెళ్ళిపోయి ఎందుకు తినదు, అసలు నచ్చలేదని చెప్పి దొబ్బాను నన్ను. ఎంజాయ్ చేయరా బాబు. రేపు అంతా ఇదే చెప్పేవాడు. ఇప్పుడు అది దాన్ని తినేసి వెళ్ళిపోయి ఉంటాయి. చికెన్ ఫుల్ ఆయిల్ రోస్ట్ పకోడీ లాగా. ఏదో ఇందాక ఇక్కడ వచ్చేయాల్సింది. బాగానే ఉంది జోన్లో కూడా. పచ్చిమిరకాయలు జాగ్రత్త. సంతోష్ కాదు శాంతాస్. ఇది మన పాట విన్నావా ఎప్పుడైనా? శాంతాబాయ్ వాళ్ళ మేనకోడలు వాళ్ళ అబ్బాయి గారు పెట్టిన హోటల్ ఇది. అందరూ వచ్చి ఇక్కడ తినండి. ఇది బాగా చెప్పాడు. 300 ఎక్కువ. మా ఊర్లో ముక్కలేసి మటన్ బిర్యానీ పొద్దున్నే లేచి రెండో టేస్ట్ అని చెప్పి మాత్రం రాకను. ఏదో నిద్ర పట్టగా పొద్దున్నే ఏమన్నా క్రేవింగ్స్ వస్తే తినాలి తప్ప ఒక్క ఇక్కడే కాదు ఏ 4AM అయినా మ్యాక్సిమం ఎవడ తింటాడు పొద్దున్నే లేచి బిర్యానీ. చెట్ట తెలుసా? 4AM బిర్యానీ అంటేనే హైప్. ఏదో నిద్ర పట్టగా వెళ్ళి తినచ్చు, కానీ అక్కడ మీద ఇక్కడ కొంచెం బెటరు. ఎవరికి వచ్చి ట్రై చేయండి. మాదాపూర్లో ఉంటుంది ఇది ఏరియా, మనకి తెలీదు. శాంతాస్ వివేకానంద నగర్లో ఉంటుంది. మరి మా ఇంటికి వస్తాను చూస్తుండగానే తెల్లారిపోయింది. ఇప్పుడు వెళ్ళి కాసేపు పడుకోవాలి.
మా ఇప్పుడు సాయంత్రం 4 అయింది టైము. మీ ఎవ్వరికి దొక్కని అదృష్టం నాకు ఒకటి దక్కింది. ఏంటనుకుంటున్నారు? సత్యతో సత్య మూవీ చూస్తున్నా. ఏఎంబికి సినిమాకి వెళ్తాం మా మొత్తం వదలరా 2 పదండి వెళ్దాం. ఇప్పుడు వచ్చామ్మా ఏఎంబికి. సత్యాన్న ఎలా ఉంది సినిమా? పర్ఫార్మెన్స్ బాగుందని ఇది. కత్తి తీసుకొని పొడిచేస్తా. చాలా థ్యాంక్స్ అండి అలీ గారు, మంచి కామెడీ ఇచ్చారండి. సత్య గారు, జూనియర్ సత్య గారు, అసలు ఆయన చూసిన సినిమాలో సత్యాన్ని చూసినంత సేపు నువ్వే కనిపించారు. నిజంగా మీలో ఎంతమందికి అలీ సత్యలా కనబడతాడో కింద కామెంట్ చేయండి. అలాంటి ఏమి చెప్పమాలంటే మా ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకున్నా. సినిమా అయితే భలే ఉంది భయ. మీలో చాలా మంది చూసేసే ఉంటారు ఆల్రెడీ సినిమా. మెయిన్ సినిమాలో హైలైట్ సత్య. అందరూ చెప్పినట్టే సత్య. అయ్యి బాబోయ్ ఏం కామెడీ. సత్య చూసినంతసేపు నాకు అలీ గారిని చూసినట్టే ఉంది. మీరు అందరూ కింద కామెంట్లు అలీ, అప్పటిదాకా నేను అబ్జర్వ్ చేయలేదు సత్య అనేవాడు అలీ పోలికలు, అదే అలీ గారికి సత్య లాంటి పోలికలు ఉంటాయని. ఎప్పుడైతే మీరు కామెంట్లు పెట్టారో అప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశా. అసలు స్క్రీన్ మీద సత్యం చూసినంతసేపు ఈడే కనిపించాడు నాకు. నాకు తెలిసి చాలా లేట్గా వేస్తున్నాను నేను రివ్యూ కాదు ఇది. బేసిక్గా ఏదో చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్తున్నా. సినిమా బాగుంది మాయా. ఫ్యామిలీతో కూర్చుని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ నవ్వు కూర్చు. ఎలాంటి నెగిటివ్ ఎలాంటి ఏమంటారు దాన్ని వల్గర్ కామెడీ కానీ ఇవేమీ లేదు. సత్య అలా స్క్రీన్ మీద వస్తున్నంతసేపు మీరు నవ్వుతూనే ఉంటారు సినిమాలో. నెక్స్ట్ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ హీరోయిన్ ఏ అమ్మాయి పేరు ఏదో ఉంది మర్చిపోయాను. అసలు ఆ హైటు సినిమా ఏంటంటే మా ఇది కామెడీ థ్రిల్లర్, కామెడీ యాక్షన్ థ్రిల్లర్ అనమాట. 3 ఉంటాయి. మరీ సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉండిపోయి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి సినిమా నచ్చకపోవచ్చు. మాకులాగా సరదాగా కామెడీ ఎంజాయ్ చేసి పెద్దగా లాజికల్ పట్టించుకోకుండా కూర్చున్నంతసేపు ఎంటర్టైన్ అయ్యేమా లేదా అలా ఆలోచనతో వెళ్తే సినిమా చాలా బాగుంటుంది. మెయిన్ ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరూ సిఐడిలోనూ, అది సిఐడి కాదు అది ఏదో ఉంటుంది, హీ టీమ్ ఏదో ఉంటుంది, అందులో పనిచేస్తూ కిడ్నాపర్లు పట్టుకుంటూ వాళ్ళు కిడ్నాపర్లు ఏ అయితే డబ్బులు అడుగుతారో ఆ డబ్బులు వీళ్ళు లైన్ చేస్తూ ఉంటారు అనమాట. మెయిన్ హీరో అయితే సత్యనే. సత్య కమీడియన్ కాదు, సెకండ్ హీరో కాదు. సత్య మెయిన్ హీరో. సెకండ్ హీరో వచ్చేసరికి ఆయన పేరు సింబానో ఏదో ఉంది కదా, అతనని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది మా మూవీ అయితే. స్ట్రెస్ రిలీఫ్. అలా వెళ్ళి అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అలా కూర్చుని అలా స్క్రీన్ మీద కూర్చుని గన్ని టెన్షన్లు మర్చిపోయి అలా నవ్వుకోవచ్చు అనమాట. ఎక్కువ ఆలోచించకూడదు సినిమా చూసినంతసేపు. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కూడా అలా చూసుకుంటూ ఇది చేయడం. కొంచెం సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కామెడీ ఉంటుంది మా సత్య. అది అతనికి ఓ డ్రగ్ ఇస్తారనమాట. ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు ఉంటుంది. వెళ్ళి ఆ డ్రగ్ తీసుకుంటే ఎవరు ఏం చేయమంటే అది చేస్తారనమాట. సంకనాక పోరా అంటే హీరో సంకనాకడానికి వచ్చేస్తారు. భలే ఉంటుంది అక్కడ. హైలైట్ కామెడీ. క్లైమాక్స్ వచ్చేసరికి డైరెక్టర్ చిరంజీవి గారి ఫ్యాన్ అంటే అందుకనే చిరంజీవి గారి రిఫరెన్స్ ఉంటుంది. సత్య డ్యాన్స్ వేస్తాడు. అమ్మ పొట్టేసుకుని ఎలారా బాబు డ్యాన్స్ వేసావు అనిపిస్తుంది మనకి. బాగుంది మ్యామ్. సినిమా అయితే చాలా బాగుంది. ఫుల్ నవ్వుకుంటారు. సినిమాలో హాల్లో నుంచి వెళ్ళిపోయే ముందే చూడడానికి ట్రై చేయండి. ఎవరైతే అలీగఢ్ ఫ్యాన్స్ ఉంటారో మీరు వెళ్ళి చూస్తే మీకు సత్యాలో అలీయే కనిపిస్తాడు. మా అలీగఢ్ సినిమాలోకి పంపిస్తాం. ఆడు వెళ్ళిపోతాను అంటున్నాడు. మ్యాక్సిమం రేపే వెళ్ళిపోతాను నాకు తెలిసి. ఇన్ కేస్ చూద్దాం, ఉండమని అడుగుతాం. లేకపోతే ఇంకేం చేయాలో ఆడికి కూడా అక్కడ వర్క్స్ ఉంటాయి కదా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.